వాడు పిచ్చి పడితే నువ్వు పెడతావా నాకు అర్థం కాదు. ఎవడు వాడు ఒకటే నీ ఒకటే కరెక్ట్ కాదు, ఒకటి చెప్పు ఫస్ట్. ఫాల్స్ రిపోర్టర్ కాదు పద ఇప్పుడు సన్నాచా దరిద్రుడా ఎక్స్ట్రాలు ఎందుక? అది నీ బుడముండ వాదన తలా తోకలేని వాదన నీకు కూడా ఉండాలి కదా జ్ఞానం. నీకు క్వశ్చన్ అడగాల నీ పాడుగా. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోగా. నువ్వు రాయి. ఏం ఛానల్ ఇది? ఛానల్ పేపరా? నువ్వు కేసీఆర్ తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. ఈ పనిపైన క్వశ్చన్ కొంతమంది ఎక్కువ తమకు ఎక్కువ ఊహించుకుంటారు. కోదండరాం అదే ప్రాబ్లం. పాపం బండి కింద కుక్క పోతుంది, నేనేమవుతున్నా కూడా బండిని. ఈ మహానీయుడు వచ్చి పీక్ పడగొట్టి నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఎవరు నాకు అర్థం కాదు. నువ్వు సర్పంచ్ అనేది నీ జీవితంలో నిపుణులు ఎవడా నిపుణుడు నాకు అర్థం కాదు. ఎవడవాడు తీసుకురాపో. ఏ విపక్షమే ఎవడెవడు తలకాయనోడు, వాడు తలకాయనోడా తోకునోడా మంచిగా గాడిదా గాడిదా నాకేం తెలుసు, నాకు తెలియదు. నువ్వు చెప్పు ఏ విపక్షం. కేంద్ర మంత్రి నడితే మావాడు బేకూఫ్ తప్పు చెప్పిండని చెప్పి నువ్వు ఆల్చం నేను ఆల్చం నీ బొంద నా బొంద కదా ఎందుకు నాకు అర్థంగా సొల్లుకో. నీ మెడలు వంచులుగా ఇస్తాం, నీ మెడ 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు. జాగ్రత్త. దాని ఫామ్ అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు అనుకుంటున్నాము. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం, 4 చీరేస్తాం. నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బ్రోకర్ గాడు అని నేను అనలేనా? కానీ నేను నేనేమనాలి? బట్టెబాద్ అన్నా, లుచ్చా అన్నా, లోఫర్ అన్నా, ఏమనాలి?